పరంగా మేము చేస్తున్నటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ ఇబ్బందికరంగా ఉంటే మీరు చెప్తే కూడా నేను దాన్ని సర్దిద్దుకొని అంటే నేనేదో గవర్నమెంట్కి అగెనిస్ట్గా లేదా గవర్నమెంట్ మీతో కొలాబరేట్ అయ్యి మీలో ఒకరిని నేను ఖచ్చితంగా ఒక సపోర్ట్ లాగా అంటే నేను చేస్తున్నటువంటి ఈ 0 to ఎందుకు ఈ విషయాలంటే నేను నిజంగా ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ఆ బిడ్డల పోషణ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ విధంగా గ్రామీణ ప్రాంతం కొద్దిమంది నేను అనుకుంటున్నా ఎక్కడైనా కానీ చిన్నపిల్లల నుంచి మొదలుకుంటే మన పెంపక విధానంలోనే ఉంటుంది. నేను కొద్దిమంది మా గ్రామంలో రెగ్యులర్గా ఈ మధ్య కాలంలో ఉంటున్నాను. గవర్నమెంట్ స్కూల్ పోయే పిల్లలకు సంబంధించి కానీ ప్రైవేట్ స్కూల్ పోతున్న పిల్లలు కానీ A+B = అంటే 9th క్లాస్ కానీ 10th క్లాస్ కానీ చెప్పలేకపోతారు. ఒక రాముడు అని రాయమంటే రాకు దీర్ఘం ఏదీ లేదు. అంటే మేము సర్వే చేసి MBF అని శాంతసీన అని ఒక మేడం ఉంటుంది మాకు గురువు ఆమె 20 రూపాయలకు నేను పనిచేశాను. అంటే నాకు ఎప్పుడో నారాయణ ఎక్కడ దిక్కంటే వికారాబాద్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు 3-4 జిల్లాలు అయినాయి. అక్కడ కాలేజ్ అంటే మేకల కాలు పోయేటువంటి వాళ్ళు చిన్న చిన్న కర్మాగారాల్లో అంటే అక్కడ సిమెంట్ బండాలు ఉంటాయి, 4 వైపు సిమెంట్ బండాలు తయారు చేసి అట్లా చిన్న చిన్న దాంట్లో పనిచేసే వాళ్ళని ఎంతవరకు అంటే వాళ్ళ పేరెంట్స్తో పోటీ పడేవాళ్ళు. మా పిల్లలు బడికి పంపము అనేవారు. ఎందుకు పంపరు మీరు అని నెలల తరబడి కౌన్సిలింగ్ చేసి వాళ్ళని బడికి వచ్చేటట్టుగా తయారు చేశారు. వాళ్ళ పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, కొద్దిమంది ఇంజనీర్లు ఉన్నారు, కొద్దిమంది బయట దేశాలకు పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. సో మనం ఎట్లా చెప్తే గట్టుంటారండి. అందుకోసమే మీరు కూడా మీ ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. బాబు అంతగా చిన్నది బ్యాన్ ఆ మూల రూపంలో బ్యానర్ వస్తున్నారు బ్రో ఇక్కడికి వచ్చారు. ఇది ఉందా మేడం? సరే ఇంకో 2 minutes. నేను చెప్పే దాంట్లో నిజంగా వాస్తవాలు ఉంటే మీరు నేను ఎప్పుడైనా మంత్లీ వర్క్స్ అంతా కంపల్సరీ మ్యాగ్జిమం రావడం కోసం ట్రై చేస్తా. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పను కానీ సరిగా టీచర్కి నేను ఆర్డర్ చెప్తాను. నేను పనిచేసిన చోట చిన్నపిల్లలకు చిన్న టేబుల్ కూర్చోవడానికి ఒక డెస్క్ క్రాసింగ్ది దాదాపు 20 సెంటర్లకి కొద్దిమంది బజాజ్ సంబంధించిన ఒక కంపెనీకి వాళ్ళని అప్రోచ్ అయ్యి సార్ మా సోయస్లో మా సెంటర్ ఇట్లా పేద పిల్లలు వాళ్ళు మైగ్రేట్ అయ్యి దాదాపు ఒక 3-4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ జవహర్నగర్లో నిర్మిస్తున్నారు. సో మీకు సపోర్ట్ చేయాలంటే ఒక 5-6 years కిందట అవి ఇచ్చారు. ఇంకా కొన్ని సెంటర్లు పొందలేదు. ఒకవేళ అలాంటి అవకాశాలు వస్తే నేను చెప్పను కానీ వాడికి ఇస్తాను ఏదో ఒక రకంగా అనుకుంటే. ఇంకోటి ఏంటంటే ఇవి రెగ్యులర్గా ఈ బ్యానర్ ఫోటోలు కొన్ని వద్దు అన్నీ ఈ బ్యానర్లో ఉన్నటువంటి దాంట్లో మీకు అన్ని